ఎంత పే చేశారు అమౌంట్ అక్కడ మీరు? 17,000 సార్ అది మొత్తం. ఎంత పే చేశారు? 15,000 సార్. 15,000. 15,000 పే చేశారా? అవును సార్. మరి ఏమైంది అక్కడ? ప్రాబ్లం ఏంటి? మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఆడేమో చెప్పింటే కదా సార్ డిఫరెన్స్ చెప్పనీకి కూడా. ఏం చెప్పలేదు సార్ ఆడు లెఫ్ట్ గాడు. ఎలా ఉంది ట్రైనింగ్ మంది? ఒక లేడీ అంటే మొత్తం 1 వీక్ ఏమో. యాక్చువల్లీ ఇప్పటికి నేను ప్రీవియస్ ఇయర్ మంత్ 5th జాయిన్ అయ్యాను. ఐ థింక్ నాకు తెలిసినంతవరకు ఒక 11 క్లాసులు జరిగింటాయి సార్. అంతే, ఎక్కువ క్లాసులు ఏం జరగలేదు సార్. ఏదో మొన్న కొత్త ఒక ఆయన వచ్చిండు. ఆయన అదే సార్ FX00లోకి వెళ్ళి మనం అక్కడ మనం ఇది ఇస్తాం కదా సార్, సిస్టమ్స్ లోకి వెళ్ళి మన హైరారిటీ డిస్ప్లేకి వెళ్ళి మన కంపెనీ కోడ్ చేంజ్ చేస్తాం కదా సార్. అవును, FX00. దాంట్లోకి వెళ్ళి చేంజ్ చేయడానికి రావట్లేదు సార్. ఆ క్లాసే 1 అవర్ తీసుకున్నారు సార్. ఫైనల్ గా నాకు కోపం వచ్చి, ఏంద్రా బాబు ఏబిసిడీలు తెలియకుండా వచ్చి ఇక్కడ SAP చెప్పిస్తున్నాడని నేను డైరెక్ట్ గా చెప్పాను సార్. అక్కడికి వెళ్ళండి, చేంజ్ చేయండి, డూ నాట్ డిస్ప్లే అనేసి వస్తే రిమూవ్ అవుతుంది, తర్వాత FX మళ్ళీ రీఫ్రెష్ చేయండి వస్తుంది అని చెప్పాను సార్. మీరు ఎలా చెప్పారు, నేను అలాగే చెప్పాను సార్. మీరు నాకు చెప్పిస్తున్నారా అన్నారు సార్. ఒకసారి డిస్ప్లే అవ్వకపోతే నన్ను అడగండి సార్ అన్న. అప్పుడు అయింది. ఇంక బాగా హట్ అయిపోయాడు సార్ ఆడ. మళ్ళీ ఇంకా నెంబర్ రేంజ్ ఇవ్వకుండా GL ఫోర్స్ చేయండి సార్. నెంబర్ రేంజ్ ఎస్ఏ డాక్యుమెంట్ మనకు నెంబర్ రేంజ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా GL ఫోర్స్ చేసి ఎలా అవుతుంది సార్? అవ్వదు కదా సార్. అందుకు అక్కడ ఏమని వచ్చిందంటే 01 ఈస్ నాట్ క్రియేటెడ్ అనేసి వచ్చింది సార్. GL ఫోర్స్ చేయనప్పుడు సార్ మీరు GL అక్కడ నెంబర్ రేంజ్ చేసి ఇవ్వలేదు సార్ అనేసి OBD4కి వెళ్ళి నెంబర్ రేంజ్ ఇవ్వండి సార్ అన్నాను సార్. ఆయన అంతే, ఇంకా అటు నుంచి ఇంకా నీకు అన్ని తెలుసుంటే నువ్వు సైలెంట్ గా ఉండి నేను చేస్తాను అన్నారు. డైలీ వస్తే అసలు ఆయన వెతకనీకే సరిపోతుంది. ఏమన్నా ఒకటే రీజన్ చెప్తారు సార్, నా సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు, నా సిస్టమ్ వర్క్ లేదు, టెక్నికల్ ఇష్యూ అంటారు సార్. చేసేకేమీ లేదు. మరి 15,000 అసలు ఒక్క అక్షరంగా నేర్చుకుని ఉంటే సార్ 15,000 పెట్టి 15,000 వేస్ట్. ఇంకా ఈ సబ్జెక్ట్ లేకపోతే ఇంకా అడుక్కు తిని ఉండాల్సిందే సార్. మీరు కనెక్ట్ అయ్యాను మీ క్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏదన్నా నాకు 80% కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఎక్కడన్నా జాబ్ కొట్టగలను అనే ఇది ఉంది. బట్ అది చాలా బయట అయితే మరి వరస్ట్ గా ఉన్నాయి సార్. ఆడు సిలబస్ అడిగింది సార్, ఏదేది అంటే క్లాసులు ఈ సిలబస్ చెప్తాను అన్నారు సార్. ఆడు అసెట్ అకౌంటింగ్ అంటే అంత దగ్గర అసెట్ అకౌంటింగ్ అనేది చాలా డెప్త్ లెవెల్ అన్నాడు. 5 కాన్సెప్ట్ చెప్తాను అన్నారు సార్. ఆడు GST TDS మీరు ఇందాక చెప్పారు కదా సార్, అవంతా కూడా లేవని సార్. జస్ట్ ఏది మన మామూలు గ్లోబల్ సెట్టింగ్స్ ప్లస్ GL, అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఈ 5 కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తాను అన్నారు సార్. వాడు కరెక్ట్ గా 10 క్లాసులు జరగలేదు, హాఫ్ సిలబస్ కంప్లీటెడ్ అన్నాడు మొన్న. ఏంటో దరిద్రం. ఇంకా మనకెందుకు ఈ క్లాసులు, ఊరికే డబ్బులు కట్టామనేసి వచ్చే తప్పించి దీంట్లో ప్రయోజనం లేదు. ప్రశాంతంగా ఆయన అందుకే సార్ డైలీ ఫోన్ చేస్తాడు, క్లాస్కి వస్తున్నాం అంటే నేను రాలేదనేస్తాడు సార్. చాలా వరస్ట్ గా ఉంది సార్ బయట అయితే. అసలు డబ్బులు తీసుకుంటాను కదా, సబ్జెక్ట్ ఆఫ్ ది వే ఇద్దాం అనేసి చూస్తున్నాను కానీ సబ్జెక్ట్ ఆఫ్ ది వే ఎవరు అడ్వాన్స్ లెవెల్ మీరు ఇస్తున్నారు. ఆ అడ్వాన్స్ లెవెల్ మీరు ఎలా స్ట్రగుల్ అవుతారు, మీరు ఎలా నేర్చుకోవాలి, పేపర్స్ అవేం చెప్తలేదు సార్. వాళ్ళు డైరెక్ట్ గా డబ్బులు దొరికిందా 1కి 10 సార్లు కాల్ చేసి డబ్బులు పీక్కుంటున్నారు. జాయిన్ అవ్వండి సూపర్, మేము ప్లేస్మెంట్ ఇస్తాం అంటారు. అడుక్కు తినే వాళ్ళకి కరెక్ట్ క్లాస్ చెప్పడానికి రావట్లేదు సార్. అసలు దీని టీచింగ్ అంటారా సార్? మీరు నెంబర్ ఏం చేయకుండా GL ఫోర్స్ చేస్తారు సార్. ఎలా ఉంది మన ట్రైనింగ్? ఎలా ఉంది కంపారిజన్ చేసుకుంటే? నాకైతే ఎక్సలెంట్ గా ఉంది సార్. దాని గురించే చెప్తున్నాను సార్. నాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియరెన్స్ అంటే జస్ట్ ఒక ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు సార్ ఇప్పటికైతే. కొద్ది లేట్ చేసి ఏమైనా మిస్టేక్ చేశానేమో అనిపిస్తుంది సార్. నార్మల్ గా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కానీ జాయిన్ అయ్యింటే ఈ లోపు నేను బాగా గ్రూమ్ అయిపోయిండేవాను సార్. ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? మిడిల్ లో జాయిన్ అయ్యారా? నేను రీసెంట్లీ 20 days కూడా కాలేదు సార్ నేను జాయిన్ అయ్యి. అదే మనం 20 days తర్వాత తీసుకోమలేండి, మాక్సిమం బిలో 28 అని తీసుకుంటాను. అది అంటే నేను అంతకుముందే మీ వీడియోలు అన్ని చూసేస్తున్నాను కాబట్టి మీ దగ్గర తీసుకున్నాను సార్. ఆల్రెడీ మీది అసెట్ అకౌంట్ మొత్తం నాది అసెట్ అకౌంట్ వరకు కంప్లీట్ అయిపోయింది సార్ యూట్యూబ్ లోనే చూసి. తర్వాత మీకు అలా చెప్తేనే ఓకే పర్లేదు, క్లాసులు అన్ని చూస్తున్నారు కదా, అయితే మళ్ళీ నేను ఒక రికార్డింగ్ వీడియోలు అన్ని ఇస్తాను చూడు అన్నారు సార్.
అవును. స్టార్టింగ్ నుండి అప్పుడు జాయిన్ అవ్వాలండి. మహా అయితే ఒక 15 క్లాసెస్ లేట్ అయినా పర్లేదు గానీ లేదు సార్. నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ మీ క్లాసులన్నీ వినేసున్నాను సార్. నేను కాన్ఫిగరేషన్ చేయడం మాత్రమే పెండింగ్ ఉంది సార్. హ్మ్. ఆ వర్షన్ కూడా ఓల్డ్ వర్షన్ ఇచ్చారు సార్. అది 200 MB ఉంది సార్. అది 200 GB ఉంది సార్. అది అది వేరు. అదేంటంటే VMware అని చెప్పేసి మీ ల్యాప్‌టాప్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. అది ఎప్పుడు వాడకూడదు. చాలా స్లో ఉంటదది. అది స్లోగా ఉంటది. దానికి విండోస్ 9 అని చెప్పి దానికి డబ్బులు దానికొక 2000 2500 600 ఏమో వేస్ట్ సార్. విండోస్ 11 ఉండకూడదు, దాన్ని విండోస్ 10 7 ఉండాలని చెప్పి దానికి మార్చి చేపించి ఫేస్ ఉండాలని మొత్తం రీస్టార్ట్ చేపించి దానికి 1500 తీసుకున్నారు సార్ ఇన్స్టాలేషన్ కోసం లైఫ్ టైం అంటూ. ఓఎస్ మార్చుంటారు. ఓఎస్ మార్చి ఏదేదో చేసి ఇక ఊరికే అంటే కొద్దిగా ఎక్కువ టైం వేస్ట్ అయింది, కానీ ఆ టైం వేస్ట్ ఆఫ్ టైంలో మీ వీడియోలు చూసాను సార్. అప్పుడు పర్లేదు అంటే, ఎందుకంటే నాకైతే ఇంక డబ్బులు పోయినా పర్లేదు అందుకే తీసేసుకున్నాము అనేసి నచ్చేది సార్ తీసేసుకున్నాను. ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు ఇట్లా ఉంటదని ట్రైనింగ్? అంటే వీడియోలు చూడగానే అర్థమైంది సార్. ఇట్స్ క్లారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే వీడియోలు చూస్తే నాకు ఎవరు చెప్పింది ఏం లేదు సార్. నేను వీడియోలు చూసాను, యూట్యూబ్ లో వీడియోలు చూస్తే ఆయన ఇద్దరు ఎవరు తీసుకుందామని చూస్తా అంటే మీరే సబ్జెక్ట్ గుడ్ గా అనిపించింది సార్. అంటే వేరే వాళ్ళ దగ్గర అంటే స్టూడెంట్స్ దగ్గర చేయించడము అలా కంపారిజన్ చూసి చేసుకుంటే మీరు. సో తర్వాత కాల్ చేస్తే ఇంకా నాకు ఇంకా 11 ఆల్రెడీ 15,000 కట్టాము, మళ్ళీ 11,000 కట్టాలా అనే కాన్సెప్ట్ నాకు రాలేదు సార్. ఓకే నచ్చింది తీసేసుకున్నాం సార్. ఇంకో ఈ మంత్ లోపు అంతా సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేసుకోవాలనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాను సార్. ఈ సబ్జెక్ట్ తో బయట 25,000 అయినా దొరకట్లేదు సార్. ఎవరు చెప్తా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో సోది. అసలుకు ఈ వీక్ మండే ఒకసారి క్లాస్ తీసుకున్నాడు, నెక్స్ట్ మండే వస్తానన్నాడు సార్. బిజీ, ఐ హావ్ సమ్ వర్క్ ఇస్ దే. నేను 18 కంపెనీల్లో పనిచేశాను, నేను హెచ్ఆర్ కింద పనిచేశాను అంటారు సార్. వాడు 18 కంపెనీలో పనిచేసి నంబర్ వేయడం తెలియదా? అదే సార్. FS00 కంపెనీ కోడ్ చేంజ్ చేయడం తెలియదా వాడికి? అందుకే సార్ ఆయనకి నాకు పెద్ద గొడవ అయిపోయింది. 18 కంపెనీలో పనిచేసాను, 20 కంపెనీలో పనిచేస్తానని చెప్తారు. అక్కడ చూస్తే సబ్జెక్ట్ ఉండదు మళ్ళీ. ఒక్కొక్క టాప్ నాలెడ్జ్ దగ్గర ఇంటండి ఆ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్న స్టూడెంట్ ఏమీ తెలియని ఎవరి దగ్గర వినాలంటే ఎలా ఉంటుంది సార్ ఎవరికన్నా? అవునులే. అట్లా ఉంటది. ఏదన్నా ఉంటే ఇప్పుడు చూడండి, ఏదన్నా మిడిల్ లో ఏం చేయాలి అని అడుగుతా అంటే మీరు పదే బ్లింకెట్ అయిపోతుంది. FX00 ఏం చేస్తారు, అవి నార్మల్ గా బ్లింకెట్ అయిపోతుంది సార్. రీకన్సిలేషన్ అవంతా మనం మామూలుగా చేంజ్ ఎలా చేయాలి, OBD4 నెంబర్ ఏం చేసి ఎలా చేంజ్, అవంతా మామూలుగా బ్లింకెట్ అయిపోతుంది సార్. మాకు FBN1 లో నెంబర్ ఏం చేస్తాం కదా సార్, అవంతా బ్లింకెట్ అయిపోతుంది. కానీ అలా ఏం లేదు సార్. జస్ట్ అసలు రికార్డింగ్ వీడియోలు ఇవ్వచ్చు సార్. నేను అదే అడిగినాను సార్, రికార్డింగ్ వీడియోలు ఇవ్వండి సార్ అంటే, నేనే ఒక రికార్డింగ్ అమ్మా, నన్ను ఫాలో అయిపోండి అంటుంది. నాకు నవ్వు వచ్చేసింది. సరే ఇంకా నాన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు అనేసి వదిలేసాను. చాలా మంది ఇట్లా స్ట్రగుల్ అవుతున్నారు సార్ పాపం, ఏమి సబ్జెక్ట్ రాక. మా ఫ్రెండ్ గా నాతో పాటు జాయిన్ అయ్యారు సార్. ఆడికి యాక్సిడెంట్ అయిపోయింది, ఆడు ఏడుస్తానే ఉండారు సార్. ఎందురా ఇట్లా సబ్జెక్ట్ ఏమో నాకు ఫోన్ చేస్తే ఇట్లా చెప్తావు, ఎవరురా అంటాడు. నువ్వు జాయిన్ అవ్వు, నెక్స్ట్ బ్యాచ్ ఉంది 20 కంట అని చెప్పాను సార్. వాడికి అంతలో యాక్సిడెంట్ అయిపోయింది. చెప్పాను కదా సార్ మీకు జాయిన్ అవుతాడంట అని. నాకు గుర్తులేదండి. అబ్బాయిగా జాయిన్ అవ్వాలనే ఉన్నారు సార్. ఫస్ట్ నుంచే నేను అతను ఫస్ట్ నుంచే జాయిన్ అవుతారా అన్నాడు. సరే జాయిన్ అవరా అన్నా. అంతలో తనకు ఒక యాక్సిడెంట్ అయిపోయి చెయ్యి దిగిపోయింది సార్. సో ఇంకా అందుకని ఎంతమంది అక్కడ మన స్టూడెంట్స్ మీ వాళ్ళు ఉంటారు సార్ చాలా మంది. ఇప్పుడు అంటే నాకు తెలిసిన నా సరౌండింగ్ లేదు సార్. అంటే సరౌండింగ్ లో దూరంగా ఉంటారు. నేను హోమ్ లో ఉంటాను. ఇన్స్టిట్యూషన్స్ లో చాలా మంది ఉంటారు సార్. వాళ్ళు ఫేక్ చేస్తారు సార్ అంతే. చాలా అంటే ఎంతమంది అంటే వచ్చిన వాళ్ళంతా లెఫ్ట్ అయిపోవడము. మేము బ్యాచ్ 9 మంది జాయిన్ అయ్యాం. 11 మంత్స్ జాయిన్ అయ్యింది. అట్ ఏ టైం పేమెంట్ కట్టి అప్పుడు ఇప్పటికి ముగ్గురేమున్నాం అంతే సార్. ముగ్గురు కూడా ఎవరు నేను వింటా లేదు సార్. ఆ అబ్బాయి రామ్మూర్తి అనే అతనికి యాక్సిడెంట్ అయిపోయింది. సిద్ధార్థ్ అనే ఒక అతను ఏమో ఉన్నారు సార్. సార్ ప్రీవియస్ మంత్ 5th సార్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. స్టిల్ ఇప్పటికి 12 క్లాసులు జరిగాయి అంతే సార్. అప్పటికి హాఫ్ సిలబస్ ఈస్ కంప్లీటెడ్, రిమైనింగ్ సిలబస్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ దిస్
దిస్ మంత్ 25th అనేసారు సార్ ఒకే మాట. ఒక మెటీరియల్స్ మనం లేదు. ఇన్ని క్లాసులు చెప్తున్నాం, కనీసం ఎప్పుడు అవుతుందో కూడా నేను చెప్పలేకపోతున్నాను. మీకు అంత సిలబస్ ఉంటుంది మన దగ్గర. అదే సార్ పెద్ద అది చాలా అంటే వీళ్ళు బాగా మోటివేట్ చేస్తారు సార్ కాల్ చేసి, మేము చాలా ప్లేస్మెంట్స్ ఇచ్చాము, ఎక్కడన్నా నీకు సబ్జెక్ట్ ఉంటే ఎవడన్నా పరిగెత్తి వస్తారు సార్. ఇప్పుడు మీరు ఎవరో నాకు కూడా తెలియదు సార్, యూట్యూబ్ లో చూస్తే మీ దగ్గరికి వచ్చానా లేదా సార్. అవును, అలా ఉంటారు సబ్జెక్ట్ నాలెడ్జ్. వీళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకున్నామా, మళ్ళీ రెస్పాండింగ్ కూడా అవ్వదు సార్. అవునవును. ఆయనకి ఏదైనా నేను క్వశ్చన్స్ చేస్తే, నేను అసలు ఆయన క్లాస్ లో ఉన్నాను అంటే ఆయన భయపడతారు సార్ ఫస్ట్. 18 కంపెనీస్ లో పనిచేశాడా? 18 కంపెనీస్ లో పనిచేశాడంట. నేను అసలు క్లాస్ లో ఉన్నాను అంటే లైవ్ మన మామూలు స్వైప్ కాల్లో ఉన్నాను అంటే, క్లాస్ చెప్తున్నాడు అంటే ఏం చెప్తే వీడియో క్వశ్చన్స్ చేస్తాడా అని చూస్తా అంటాడు సార్. నీకు అర్థమైందా అని అడుగుతాడు. చివరిలో ఒకరోజు ఆల్ క్లియర్ అన్నాడు. ఎస్ క్లియర్ సార్ అన్నాను. సరే నీకేం అర్థమైందో చెప్పు అన్నాడు, నన్ను అడిగారు సార్. నేను నేను అన్ని చెప్పేసి, నేను ఇది చెప్పలేదుగా అన్నాడు, నేను నేర్చుకున్నానుగా అన్నా. ఆడు అప్పటి నుంచి ఆ రోజు ఒక రోజు అనే సార్, మధు నువ్వు ఎక్కడ బాగా నేర్చుకున్నావు, మళ్ళీ నీకు ఇక్కడేం పని అన్నాడు. లేదు సార్ డబ్బులు కట్టాను కదా అందుకనే ఉన్నాను, లేదంటే నాకేం పని ఇక్కడ, నేను ఆల్రెడీ వేరే చోట నేర్చుకున్నాను, అది డెప్త్ నాలెడ్జ్ ఉంటది, అది క్లారిటీగా ఉంటది. అంటే క్లారిటీగా ఉంటే ఎక్కడెందుకు ఉన్నా వెళ్ళేందుకు చెడగొడుతున్నావు అంటాడు. చెప్పాల్సింది మీ దగ్గర అర్థమవులేదు సార్, వేరే చోట జాయిన్ అయినా బాగా చెప్తున్నారు సార్. అదే సార్ చెప్పేసాను సార్. చెప్పినప్పుడే ఆడి నుంచి వాడికి నాకు అవ్వట్లేదు సార్. ఇప్పటికి నాకు మెసేజ్ కూడా చేయదు సార్. ఒకరోజు కాల్ చేసి చెప్పిండు, నీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నువ్వు నాకు కాల్ చేయి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను అన్నాడు. అప్పటి నేను వద్దులే ఏదైనా ఏడుస్తాడు. బెంగళూరులో చేరారా? అవును సార్, ఇక్కడే మన మా వాళ్ళు బెంగళూరు జయనగర్ లోనే ఉన్నాయి. ఇక్కడ 4-5 ఉన్నాయి సార్. ఎవడు అసలు పెద్ద అంటే ఏం చెప్తాం, ఎప్పుడు చెప్తాం అని అసలు చివరిగా జాయిన్ చేయించుకుంటారు సార్. మా బ్యాచ్ మొన్నే స్టార్ట్ అయింది, వీళ్ళు అప్పటికి మొన్నే స్టార్ట్ అయింది బ్యాచ్ అన్నాడు. అప్పటికే జాబ్ అంటే వేరే వాళ్ళని అడిగితే ఆల్రెడీ క్లాసెస్ 10 days అయిపోయాయి అన్నాడు. ఆ 10 days లో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం అయిందంట. నేను ఎప్పుడు జాయిన్ చేసుకుని తెలుసా మీకు? మిడిల్ అసలు జాయిన్ అవ్వకూడదు. చాలా మంది మిడిల్ లో జాయిన్ నేను అసలు నేనెందుకు అయితే నేనే కదా సార్ మిమ్మల్ని అడిగింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను యూట్యూబ్ లో చూసి మీ వీడియోలు మొత్తం చూసి నాకు అంతా కంప్లీట్ వచ్చేసినాయి. కాకపోతే ఏమంటే ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇంకొద్ది డెప్త్ గా మీతో నేర్చుకోవాలని నేను జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు జాయిన్ అవడం వల్ల మరి ఇప్పుడు ఇచ్చిన రికార్డింగ్ వీడియోలు 3 times వాచ్ చేశాను సార్ డైలీ. ఇంకేం పని లేదు సార్ నాకు. నేను దానికి ఇంకా జాబ్ నుంచి లెఫ్ట్ అయ్యి దీనికి రావాలని ఫిక్స్ అయ్యి సైలెంట్ అయ్యాను సార్. అదేలేండి. సో ఇప్పుడు 24/7 ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను సార్. మీరు చెప్పినట్టే యూట్యూబ్ లో ఏదైనా కొత్తగా ఇస్తుంటారు కదా సార్, ఆ టైప్ వీడియోలు చూడడము, మీ బుక్ మెటీరియల్ జిరాక్స్ చేసుకొచ్చుకున్నా అది చదువుకుంటా ఉన్నాం. డైలీ క్లాస్ లో కూడా చెప్తున్నా కదా, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అవన్నీ చదవాలి. చదివితే మీకు క్లారిటీ దానికి ఆ మెటీరియల్ తీపిచ్చుకున్నాను సార్ మొత్తం కాన్సెప్ట్స్. సో దాన్ని చదువుకుంటా ఉంటాను సార్. ఇంకా దానికన్నా ఇంకా రెజ్యూమ్ ఒకటి వచ్చిందంటే ఇంకా అప్లోడ్ చేస్తా ఉన్నా. ఏమన్నా తగులు అంటే ఒకటి వెంటనే మనం గ్రూమ్ అవ్వలేం కదా సార్. అదేలే ఒక 2-3 4-5 అన్న అటెంప్ట్ చేస్తే వాట్ ఈస్ వాట్, మనం ఎలా కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి ఏ సబ్జెక్టు అని తెలుస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది. ఇప్పుడు మీ బ్యాచ్ లో అబ్బాయికి 22 lakhs వచ్చింది. అదే చెప్పారు సార్. మాట్లాడారు మీరు ఆయనతోటి? లేదు సార్, మాట్లాడలేదు సార్. 22 lakhs అంటే మరి ఇప్పుడు అతను మీ గ్రూప్ లోనే ఉన్నాడు ఫస్ట్ నుండి, ఎలా వచ్చింది? హార్డ్ వర్క్ సార్. అంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్ వచ్చినాకే తెలిసిపోతుంది సార్. మన మామూలు అకౌంట్స్ పేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఓకే ఎగ్జాక్ట్లీ అంటే అక్కడి నుంచి తెలిసిపోతుంది సార్ మనం జాబ్ కొట్టగలం అని. ఎందుకంటే జిఎల్ దగ్గర నుంచే కదా సార్, మనం జిఎల్ వరకు వచ్చిందంటే మనకు ఒక కమాండ్ అనేది వస్తుంది సబ్జెక్ట్ పైన. కానీ ఇంకోటి బేస్మెంట్ మీకు బాగా స్ట్రాంగ్ ఇస్తాంలేండి మనం అందరికి, అన్ని బ్యాచ్లకు కూడా. అందుకని ఇది కొద్ది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. అది ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మీరు గమనించారో లేదో, మన దగ్గర స్టార్టింగ్ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారో ఎండింగ్ రోజు వరకు కూడా అంతమంది ఉంటారు, చూసారా?
11 మంది సార్, ఇప్పుడు ఉండేది ముగ్గురే సార్. ముగ్గురులో ఒకటి యాక్సిడెంట్ అయ్యి చిత్తూరులో పడుకున్నాడు సార్ వాడు. అది మీ దగ్గర, మన దగ్గర ఎలా ఉంటుంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్లో ఉన్నారు కదా, అవును సార్. తగ్గిపోవచ్చు సార్ స్టూడెంట్స్. అంటే సబ్జెక్ట్ ఉంది సార్, సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏదన్నా వెయిట్ చేస్తారు. వన్స్ అకౌంట్స్ పేపర్ అయిపోయిన తర్వాత వాడికి ఇంకా ఈ నెలలో ఉత్సాహం పెరుగుతుంది సార్. ఇంకా ఎందుకంటే అవును. గ్రూమింగ్ మీకు ఎలా అంటే అనిపిస్తుంది? క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ క్లాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగరేషన్స్ చేయడానికి మొత్తం అంటే ఇంకా డెప్త్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను సార్. వెయిట్ చేస్తున్నా, అంటే ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారా? ఏమి వింటారనిపిస్తుందా? ఇంట్రెస్ట్ గానే వెయిట్ చేస్తున్నాను సార్. బోరింగ్ అనేది అలా కాన్సెప్ట్ లేదు సార్. దానికోసమే కదా. ఓకే ఓకే. ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటుందని ట్రైనింగ్ అసలు? లేదు సార్, ఏ టైంలో అంటే ఇలా ఉంటుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను కన్నా కొద్ది అంటే డబ్బులే ఉంది సార్, నాకేం పర్లేదు. బట్ జాబ్ పరంగా అయితే 100-200% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇది అయ్యే లోపు జాబ్ కొట్టగలను. ఓకే, ఎనీవే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. యాక్చువల్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ చూసాను సార్ నేను. అంటే మన సబ్జెక్ట్ బేసిస్ తోనే ఉన్నాయి మొత్తం. అంటే మన జిఎల్ గురించి కానీ, మన నెంబర్ రేంజ్ కానీ, ఎఫ్ఐ అంటే ఏంటి, కంట్రోలింగ్ మొత్తం అంటే సేమ్ డిటో నువ్వే మీరు ఏ బుక్ ఇచ్చారో అదే ఉన్నది. జస్ట్ మోడిఫికేషన్ అంతే. వాడు మోడల్లో చెప్తున్నాడు కానీ సేమ్ ఆన్సర్స్ అంతే అంతే అంతే. వాటినే చూస్తున్నాం సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సార్. ఓకే ఓకే అండి. ఓకే అండి, రైట్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఓకే సార్, థాంక్స్. బై సార్.